హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిప్పారావు ఉమేష్. గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఇప్పుడు ఎన్నికల గణన ఫారం మీ అందరికీ మీ చేతికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి నాకు పొద్దుగాలు ఇచ్చిర్రు. అయితే అది ఎలా నింపాలి, ఎట్లా నింపాలి అని కొందరికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, చూడండి. దీంట్లో ఈ ఫారంలో 3 భాగాలుగా ఇచ్చిర్రు. ఫస్ట్ భాగము, రెండో భాగము, మూడో భాగము. ఫస్ట్ భాగంలో వచ్చేసి మన డీటెయిల్స్, ఓటర్ యొక్క ఫోటో, ఓటర్ యొక్క డీటెయిల్స్, ఓటర్ ఐడి, అవన్నీ ఎక్కడ ఓటు ఉంది అవంతా ఫస్ట్ ఫారంలో ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మనం నింపాల్సిన అవసరం ఏం లేదు. ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ఫోటో పెట్టాలి ఇక్కడ. దాని తర్వాతకి రెండో దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్. దీనికి తేడా ఏంటంటే ఫస్ట్ బాక్స్ ఏంటంటే 2002 కంటే ముందు ఉన్న ఓటర్ ఐడి, నీకు ఓటర్ వచ్చిందంటే అది నింపాలి. అది ఎట్లా నింపాలంటే ప్రజెంట్ ఓటర్ పేరు, ఓటర్ కార్డు నెంబర్ రాయాలి. బంధుత్వం పేరు, బంధు పేరు, తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లి, ఆ పేరు, తండ్రి లేక తల్లి అని రాయాలి బంధుత్వం. జిల్లా, రాష్ట్రము, శాసన నియోజకవర్గం పేరు, మన ఏ నియోజకవర్గమో. తర్వాతకి నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అవన్నీ ఫస్ట్ పార్ట్లో అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అవి చూసి ఇక్కడ నింపేయచ్చు. దాని తర్వాతకి 2002 కంటే ముందు మీకు ఓటర్ ఐడి వచ్చిందండి. 2000 కంటే ముందు వస్తే ఓటర్ ఐడి ఇప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు నింపాల్సింది ఏంటంటే వాళ్ళ డాడీదన్నా, వాళ్ళ నాయనమ్మదన్నా, వాళ్ళ ఎవరైనా గార్డియన్స్, సంరక్షకులైతే ఎవరైనా వాళ్ళ ఓటర్ ఐడి, వాళ్ళ డీటెయిల్స్ నింపాలి. వాళ్ళ పేరు, ఓటర్ నెంబరు, పేరు, దానికి నువ్వేమవుతావు, నాయన కొడుకు అవుతావా, మన్మనం అవుతావు, అది రాయాలి. వాడి పేరు, నీ పేరు అంటే బంధువు పేరు అంటే నీ పేరు రాయాలి ఇక్కడ. బంధుత్వం, కొడుకువా తండ్రివా, కొడుకువా మన్మనం, అది రాసేయాలి. జిల్లా, రాష్ట్రం, వాళ్ళ నియోజకవర్గం ఎక్కడ ఉన్నది, వాళ్ళ ఓటర్ ఎక్కడ ఉంది, అవన్నీ క్రమ సంఖ్య వాళ్ళ దాంట్లో చూసి రాయాలి. దాని తర్వాత కింద ఈ మన ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ప్రింట్ చేసిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షణ ఓటర్ ఐడి నెంబరు ఉంటే అందుబాటులో ఉంటాయి. తల్లి పేరు, ఓటర్ ఐడి, వాళ్ళ తల్లి ఓటర్ ఐడి నెంబరు రాయాలి. పెళ్ళి అయితే భార్య పేరు, భార్య ఓటర్ ఐడి పేరు కూడా రాసి ఇక్కడ ఇటు సైడ్ రాయాలి. రాసిన తర్వాత ఇవి అందుబాటులో లేకపోతే, ఓటర్ ఐడి నెంబరు అవి అందుబాటులో లేకపోతే రాయకుండా ఖాళీ వదిలిపెట్టండి. ఏదైతే మస్ట్ అండ్ షుడ్ ఇది నింపేసేయాలి. నింపేసిన తర్వాతకి సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాతకి ఏం సర్టిఫికెట్ ఇవ్వాలంటే 1/7/1987 ముందు జన్మించినట్లయితే వాళ్ళు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ధృవీకరణ, ఇంటి ధృవీకరణ స్థలం, ఆ సర్టిఫికేట్ అని ఈ జిరాక్స్ చేయాలి. 1/7/1987 మరియు 2012, 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఓటర్ యొక్క సర్టిఫికేట్లతో పాటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ అయినాతో పాటు వాళ్ళ నాన్న సర్టిఫికేట్ ఇవ్వాలి. దాంతోపాటు 2002, 12, 2004 కంటే ముందు ఇప్పుడు పుట్టిన వాళ్ళ పేరు, వాళ్ళ నాన్నది, వాళ్ళ అమ్మది, ఆయన సర్టిఫికేట్ 2 సబ్మిట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. దాంతో ఇది ఎట్లా నింపాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.